హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వర్షిత ఎడ్యుకేషన్. సో ఈరోజు మనం సర్టిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందామండి. సో చాలా వరకు ఏంటంటే సర్టిఫికేషన్స్ అనేటువంటిది సర్వీస్ నోలో ఎలా ఉంటుంది ఏంటి. సో నిజంగా మనం ఒక కెరీర్ అనేటువంటి సర్వీస్ నోలో స్టార్ట్ చేయాలంటే ఎటువంటి సర్టిఫికేషన్స్ అనేటువంటిది ఉంటే బాగుంటుంది. సో మనకు సర్టిఫికేషన్స్ అనేటువంటిది అవసరమా లేదా అనేటువంటిది కూడా సో ఈ రోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది వీడియో అనేటువంటిది. ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి, మీకు మంచి కంటెంట్ అయితే ఇస్తాను. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం సో సబ్స్క్రైబ్ చేసుకున్నతో పాటుగా మీరు లైక్ అయితే చేయండి, ఓకేనా? సరే, టాపిక్లోకి వెళ్దాం. అసలు ఏంటి ఇక్కడ అంటే చాలా వరకు సర్వీస్ నోకి రావాలని చాలామంది అనుకుంటున్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే మార్కెట్ అనేటువంటిది సర్వీస్ నో మీద ఒక మంచి మార్కెట్ అయితే బిల్డ్ అయిందండి. అంటే మీన్స్ ఏంటి, సర్వీస్ నోలో జాబ్స్ అనేటువంటి పెరుగుతున్నాయి. ఈవెన్ ఎంఎన్సి కంపెనీసే కావచ్చు, స్టార్టప్ కంపెనీసే కావచ్చు, ఏ కంపెనీ తీసుకున్నా కూడా సర్వీస్ నో మీద ఎక్కువ మొత్తంలో జాబ్స్ అనేటువంటి క్రియేట్ చేసేస్తుంది. సో ఎందుకు మరి సర్వీస్ నో మీద అన్ని ఎందుకు జాబ్స్ అనేటువంటి పెరుగుతున్నాయి? అసలు రీజన్ ఏంటి సార్? ఏంటి అంటే కంపెనీస్ అన్నీ కూడా సర్వీస్ నో అనేటువంటిది ఏదైతే మనకు ప్లాట్ఫామ్ అనేటువంటి మార్కెట్లో ఉందో దానిలో ఏఐ టెక్నాలజీ వచ్చేసి ఏఐ టెక్నాలజీని బాగా ఇంప్లిమెంట్ చేసుకుంది. అండ్ ఏఐ టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేసుకోవడమే కాకుండా ఈ ఏఐ టెక్నాలజీతోని ఆటోమేషన్ లెవెల్లో మనం స్క్రిప్టింగ్ కూడా చాలా వరకు తక్కువగా రాసినా కూడా మనకు గెట్ ఆన్ అయ్యేటట్టుగా ఒక మంచి ప్లాట్ఫామ్ని అయితే బిల్డ్ చేసింది మనకు సర్వీస్ నౌ. సో కాబట్టి ఏంటి, కంపెనీస్ వాడుతున్నాయి యాజ్ యూజువల్గా. అదేవిధంగా సో దాన్ని నేర్చుకునే వాళ్ళ సంఖ్య కూడా పెరిగిపోయిందండి. అండ్ సర్వీస్ నౌలో కూడా ఏంటంటే ఐటీఎస్ఎం అని, ఐటీఓఎం అని, ఐటీఐఎం అని ఇలా మనకు మల్టిపుల్ అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. అయితే మరి మెయిన్ థింగ్ ఏంటి అంటే, సరే ఇప్పుడు నేను సర్వీస్ నౌ అనేటువంటిది ఎవరైతే కొత్తగా వస్తున్నారో సర్వీస్ నౌ నేర్చుకోవాలనుకుంటున్నారో బాగానే ఉంది. బట్ మంచి శాలరీస్ అనేటువంటి పే చేస్తున్నాయా కంపెనీస్ ఏవైతే ఉన్నాయో? ఇప్పుడు కంపేర్ టు ది సపోజ్ ఏదో ఒక వేరే ప్లాట్ఫామ్ మీద ఉన్నారనుకోండి, ఎవరైనా కూడా స్విచ్ కావాలంటే ఎలా ఆలోచిస్తారు? ఖచ్చితంగా సో ప్యాకేజ్ అనేటువంటి బాగుండాలి అని ఎవరైనా అనుకుంటారు. సో జాబ్ అనేటువంటి ఫ్లెక్సిబుల్గా ఉండాలా. అండ్ మోర్ ఓవర్ వీటితో పాటుగా ఏంటి అంటే నాకు వచ్చేటువంటి జాబ్తోకి మనకు ప్రీవియస్గా ఉండేటువంటి ఏదైతే ప్యాకేజ్ ఉందో దాంతో మంచి ప్యాకేజ్ అనేటువంటి ఎర్న్ చేయాలనేటువంటి కాన్సెప్ట్లో ఎవరైనా ఉంటారు. అఫ్కోర్స్ అది కామన్గా ఉండేటువంటి కాన్సెప్టే. సరే, మరి ఇప్పుడు సర్వీస్ నౌలో నిజంగానే ప్యాకేజెస్ బాగున్నాయా అంటే డెఫినెట్లీ సర్వీస్ నౌలో కంపేర్ టు ది అదర్ ప్లాట్ఫామ్స్, మీరు వేరే ప్లాట్ఫామ్స్తో కనుక పోల్చుకుంటే ఏంటంటే సర్వీస్ నౌలో ఒక మంచి ప్యాకేజెస్ అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది, ఉన్నాయి కూడా. సరే, మరి ఎందుకండి అట్లా? రీజన్ ఏంటి అసలు? సర్వీస్ నౌలో మంచి ప్యాకేజ్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ కంపెనీస్ అన్నీ కూడా ఆ సర్వీస్ నౌను వాడడం ద్వారా ఆటోమేషన్ లెవెల్స్ అనేటువంటి పెరగడంతో ఏంటి అంటే ఎక్కువ మొత్తంలో రిక్వైర్మెంట్స్ అనేటువంటి పెరిగింది. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారంగా మల్టిపుల్ స్కిల్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఏంటంటే మంచి ప్యాకేజెస్ అనేటువంటిది వస్తున్నాయి. అంటే మీన్స్ ఏంటంటే సర్వీస్ నౌలో సపోజ్ ఐటీఎస్ఎం ఉంది, సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీస్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఉందండి. ఈ సర్వీస్ మేనేజ్మెంట్తో పాటుగా సపోజ్ మీకు ఐటామ్ లాంటి నాలెడ్జ్ అనేటువంటిది కానీ, దాంతోపాటుగా ఐటీఏఎం కానీ లేదా సిఎస్ఎం కానీ ఇటువంటి స్కిల్స్ ఉన్నాయనుకోండి, సో కంపెనీ కూడా ఎలా ఆలోచిస్తున్నాయి ప్రతి కంపెనీ అంటే ఓకే, సో మీకు మల్టిపుల్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి మీరు అడ్మిన్ రోల్ చేయగలుగుతున్నారు, డెవలపర్ రోల్ చేయగలుగుతున్నారు కాబట్టి ఇవన్నీ రోల్స్ చేస్తున్నారు కాబట్టి సరే ప్యాకేజెస్ అనేటువంటిది అంటే ఏంటి, వన్ మ్యాన్ కెన్ డూ మల్టిపుల్ అప్లికేషన్స్. సో కాబట్టి ఒకటే పర్సన్ మల్టిపుల్ అప్లికేషన్ మీద వర్క్ చేయగలుగుతాడన్నటువంటి ఒక కాన్సెప్ట్తో ఏంటంటే ప్యాకేజ్ అనేటువంటిది మంచి ప్యాకేజ్ ఇస్తున్నాయి. అదే వేరే ప్లాట్ఫామ్స్ కనుక తీసుకుంటే ఏంటంటే ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారనుకోండి, అడ్మిన్ ఉన్నారనుకోండి, అడ్మిన్కి సంబంధించినటువంటి మోస్ట్లీ ఆ వర్కే చేయగలుగుతారు. మేబీ డెవలప్మెంట్కి సంబంధించిన ఏంటంటే దానికి డెవలపర్ అనేటువంటి వాళ్ళను కొత్తగా హైర్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ అలా కాదు, మల్టిపుల్ అప్లికేషన్స్ మీద ఒక పర్సన్ వర్క్ చేయడానికి అంటే ఏఐ టెక్నాలజీని తీసుకొచ్చి చాలా సింప్లిఫైడ్గా అయిపోయింది. సరే, ఇలా మనం తీసుకొని రావడం ద్వారా, ఇలా చేయడం ద్వారా కంపెనీస్ ఏం చేస్తున్నాయి, సో కొత్తగా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ని తీసుకుంటున్నాయి. అండ్ వాళ్ళకు కూడా మంచి ప్యాకేజ్ అనేటువంటి పే చేయడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడున్న మార్కెట్ ప్రకారంగా ఏంటంటే మీరు సర్వీస్ను నేర్చుకొని సో ఏదైనా కంపెనీలోకి మూవ్ అయితే అండ్ యావరేజ్గా ఒక 3 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది అనుకున్నట్లయితే సో మీకు మోర్ దాన్ 15 lakhs పర్ యానం కంటే మేబీ నేను మినిమం చెప్తున్నాను, సో మ్యాక్సిమం ఎంతైనా ఉండొచ్చు. కొన్ని కంపెనీస్ హై పేడ్
ఏంటి ప్యాకేజెస్ అనేటువంటివి ఉన్నాయి. కొన్ని కంపెనీస్ ఏంటంటే మినిమంగా పే చేస్తున్నాయి. అది మినిమం కూడా ఏంటి ఇక్కడ అరౌండ్ మీకు 3 to 4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండి మీరు కంపెనీ షిఫ్ట్ అవుతున్నారంటే ఎంత కాదనుకున్నా కూడా అరౌండ్ 15 ఎబోనే ఉంటుంది తప్ప బిలో అయితే ఉండదు. 15 lakhs per annum ఓకే నేను చెప్పేది. సో కాబట్టి మోస్ట్లీ కంపెనీస్ అనేటువంటిది మంచి ప్యాకేజెస్ పే చేస్తున్నాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ సర్టిఫికేషన్ అని చెప్పాను కదా, మీకు ఇనిషియల్గా నేను మాట్లాడుతున్నప్పుడు ఏమని చెప్పాను, సర్టిఫికేషన్స్ అన్నాను కదా. ఈ సర్టిఫికేషన్స్లో కూడా ఏంటంటే ఒకవేళ కనుక సర్టిఫికేషన్స్ ఉంటే మీ యొక్క ప్యాకేజ్ యొక్క రేంజ్ అనేటువంటి పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకు సార్ సర్టిఫికేషన్ ఉంటే ఎందుకు పెరుగుతుంది లేకుంటే పెరగదా అంటే, సో సర్టిఫికేషన్స్ ఉంటే ఏంటి అంటే మీ యొక్క కొన్ని కంపెనీస్ ఎలా ఉన్నాయంటే సింపుల్గా చెప్తాను మీకు ఒక అర్థం కావడానికి. ఒక ఫైనాన్స్ కంపెనీ ఉంది అనుకుందాం, అంటే జస్ట్ లైక్ ఏంటంటే బ్యాంకింగ్ సెక్టార్ సంబంధించిన కంపెనీ కావచ్చు, లేదా దాంతోపాటు ఫైనాన్స్ రిలేటెడ్గా ఉండేటువంటి కొన్ని కంపెనీస్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే సర్వీస్ నౌలో మీరు సర్టిఫికేషన్ ఉంటేనే సో మీరు క్వాలిఫైడ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్లోకి వాళ్ళు వచ్చారు. అంటే ఏంటి ఇక్కడ అంటే సర్టిఫైడ్ పీపుల్ కెన్ ఏబుల్ టు హైర్ ఇన్ ఏ కంపెనీ. సో అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఇప్పుడు ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యారు, సపోజ్ సింపుల్గా చెప్తాను. ఇంకొకటి ఎగ్జాంపుల్ ఏంటంటే సో ఈ బ్యాంకింగ్ సెక్టార్ కానీ ఈ ఫైనాన్స్ అనేటువంటిది కాకుండా కొన్ని ఎంఎన్సీస్ ఉంటాయి, లేదంటే కొన్ని సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీస్ అయినా పర్లేదు. వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అంటే సపోజ్ ఇప్పుడు మీరు టీసీఎస్ లాంటి కంపెనీలో జాయిన్ అయ్యారు. సో మీరు జాయిన్ అయ్యారు అండ్ మీతో పాటుగా సో మిగతా వాళ్ళు కూడా మీ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఉన్నారు దానిలో మీకు ఏంటి అంటే ఒకవేళ కనుక మీకు సిఎస్ఎస్ సర్టిఫికేషన్ లేదు అనుకోండి, సో మిగతా వాళ్ళకు ఉందనుకోండి, ఎక్కడైతే వాళ్ళు క్లయింట్కి అసైన్ చేస్తారు కదా మిమ్మల్ని, క్లయింట్కి అసైన్ చేసినప్పుడు ఏంటి క్లయింట్ అనేటువంటి వాళ్ళు కూడా ఏం చేసుకుంటారు, మీ ప్రొఫైల్ని వెరిఫై చేస్తారు. సో మీకు దేని మీద ఎక్కువ నాలెడ్జ్ ఉందనేటువంటిది కూడా వెరిఫికేషన్ అయితే చేసుకుంటారు. అయితే ఆ చేసుకున్నప్పుడు ఏంటి అంటే సపోజ్ మీకు సర్టిఫికేషన్ లేదనేటువంటి విషయం క్లయింట్కు అర్థమైందనుకోండి, లేదా ఎదుటి వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఉందనుకోండి, కంపేర్ టు యూ, సో వాళ్ళు మిగతా వాళ్ళనైతే వాళ్ళు తొందరగా వాళ్ళు ఆ ప్రాజెక్ట్లోకి మూవ్ చేసుకుంటారు. రీజన్ ఏంటి అంటే సర్టిఫికేషన్ మీకు లేదు, అక్కడ అతనికి ఉంది. అలానే మీరు ఎంప్లాయీ కాదని నేను చెప్పట్లేదు, మీరు కూడా ఎంప్లాయీ, కానీ సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళకు కొంచెం ప్రిఫరెన్స్ అనేటువంటిది ఇస్తారు. మేబీ ప్రాజెక్ట్లోకి తొందరగా మూవ్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ అయితే దొరుకుతుంది. ఓకే, అందుకే ఈ సర్టిఫికేషన్. అండ్ మరి ఇంకొకటి, ఈ సర్టిఫికేషన్ ఏం సర్టిఫికేషన్ చేయాలి సార్, మరి ఏం సర్టిఫికేషన్ చేస్తే ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను మంచి ప్యాకేజ్ని ఎర్న్ చేసుకోగలుగుతాను అండ్ తొందరగా ప్రాజెక్ట్లో మూవ్ కాగలుగుతాను అంటే మీకు సీక్వెన్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ మీకు కావాల్సింది ఏంటంటే సిఎస్ఎస్ సర్టిఫికేషన్, అంటే సర్టిఫైడ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అంటారు. సో సర్టిఫైడ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అనేటువంటిది ఏదైతే ఉందో అది ఫస్ట్ మీకు కావాల్సినటువంటి కాన్సెప్ట్. ఓకేనా, సరే. ఈ సర్టిఫికేషన్ అనేటువంటి కంప్లీట్ చేశారనుకోండి, అదేంటి అడ్మిన్కు కావాల్సినటువంటి అడ్మిన్కు సూట్ అయ్యేటువంటి సర్టిఫికేషన్. సరే, సో దీని తర్వాత సెకండ్ లెవెల్లో సెకండ్ స్టెప్ వచ్చేసి ఏంటి అంటే క్యాడ్ అనేటువంటి ఉంటుంది, సర్టిఫైడ్ అప్లికేషన్ డెవలపర్. అంటే మనకు ఏదైతే అప్లికేషన్ డెవలప్మెంట్ అనేటువంటిది ఏదైతే ఉందో, అంటే మనకు డెవలప్మెంట్ చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా ఎవరైతే డెవలపర్గా కెరీర్ అనేటువంటి స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ క్యాడ్ అనేటువంటి సర్టిఫికేషన్ అనేటువంటి కావాలి. అది ఉంటే మీకు డెవలపర్గా ఒక అంటే దాన్ని ఏమంటారు సర్టిఫికేట్ వైజ్గా దీన్ని మిమ్మల్ని ఒక గుర్తించినట్టు అవుతుంది. సరే, క్యాడ్ అనేటువంటిది ఉంది. అండ్ ఇదే కాకుండా మరి నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏమున్నాయి సార్ అంటే ఇప్పుడు ఐటీఓఎం అనేటువంటి మంచి డిమాండ్లోకి వచ్చిందండి. సో ఓపెన్గా చెప్పాలంటే ఐటీఓఎం ఎవరైతే సర్వీస్ నౌలో ఐటీఎస్ఎం తర్వాత ఐటీఓఎం నేర్చుకున్న వాళ్ళకు కంపెనీస్ సో ఎలా ఆఫర్ చేస్తున్నాయంటే వీ కెనాట్ బిలీవ్ దట్ అమౌంట్, అంత ప్యాకేజ్ని అయితే అలా ఏంటి ఆఫర్ చేస్తున్నాయి. బికాస్ ఆఫ్ ద రీజన్ ఏంటో తెలుసా, అక్కడ ఐటీఓఎం అనేటువంటి నేర్చుకునేటువంటి పీపుల్ చాలా తక్కువగా ఉన్నారు, దాన్ని రియల్ టైంలో చేసేటువంటి పీపుల్ చాలా తక్కువగా ఉన్నారు. కాబట్టి కంపెనీస్ కూడా ఏం చేస్తున్నాయంటే అఫ్కోర్స్ డిమాండ్ పెరిగింది, సో ఏంటి పీపుల్ అనేటువంటి తక్కువ ఉన్నారు అంటే ప్యాకేజెస్ అనేటువంటిది ఎక్కువగా ఆఫర్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి మీరు ఒకవేళ కనుక ఐటీఓఎం లాంటిది మీన్స్ సిఎండిబి అంటారు దీన్ని, ఇంకొక పేరు ఏంటంటే మార్కెట్లో బాగా చలామణి అవుతున్న పేరేంటో తెలుసా, ఐటీఓఎంని సిఎండిబి అంటున్నారు, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ డేటాబేస్ అంటున్నారు. అయితే ఏదైతే కోర్స్ ఉందో అది నేర్చుకొని మీరు రియల్ టైంలో కనుక వర్క్ చేసినట్టుగా, లేదంటే రియల్ టైంలో మీకు ఎక్స్పీరియన్స్ కనుక తెచ్చుకుంటే కంపెనీస్ అనేటువంటిది ఒక మంచి
పొజిషన్స్ని అయితే ఆఫర్ చేస్తున్నాయి, ప్యాకేజ్ కూడా హెవీగా ఉన్నాయి. మరి దీనికి ఏం సర్టిఫికేషన్ కావాలా అంటే దీనికి వచ్చేసి సర్టిఫైడ్ ఇంప్లిమెంటేషన్ స్పెషలిస్ట్ అనేటువంటిది ఉంటుంది, అంటే సిఐఎస్ అంటారు. సో సర్టిఫైడ్ ఇంప్లిమెంటేషన్ స్పెషలిస్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో అది ఇప్పుడు సర్వీస్ నౌ ఏం చేసింది అంటే సిఎస్ఏ కానీ క్యాడ్ కానీ వాటికి పేమెంట్ ఉందండి. మీరు ఒకవేళ ఎగ్జామ్ రాయాలి, మీరు సర్వీస్ నౌ ప్రకారంగా సిఎస్ఏ ఎగ్జామ్ అండ్ క్యాడ్ ఎగ్జామ్ అంటే దానికి పేమెంట్ పెట్టేసింది. బట్ ఇప్పుడు సిఐఎస్కి ఏం చేసింది అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇచ్చింది. అది నేను ఒక వీడియో చేయడం జరిగింది, మీకు వీలవుతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎలా దాన్ని ఎన్రోల్ చేసుకోవాలా అండ్ ఎలా మీరు సిఐఎస్ ఎగ్జామ్కు మీరు ప్రిపేర్ అయి ఉండాలి అండ్ ఎన్ని రోజుల్లో మీకు ఆ సిఐఎస్ ఎగ్జామ్ రాయడానికి షెడ్యూల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనేటువంటి మొత్తాన్ని కూడా నేను ఒక వీడియోలో చేయడం జరిగింది. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ వీడియో మీరు ఒకసారి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సిఐఎస్ అంటే ఏంటి అండ్ అది ఎలా మనం తెచ్చుకుంటాం అనేటువంటి. సరే, ఇలా మనకేంటి ఫస్ట్ మనకు సిఎస్ఏ, తర్వాత క్యాడ్ అండ్ తర్వాత సిఐఎస్ అనేటువంటి ఈ సర్టిఫికేషన్స్ కనుక యాజ్ ఆఫ్ చేయడం ద్వారా ఏంటంటే మీ జాబ్ ఏదైతే ఉందో, సో మీరు సర్వీస్ నౌలో జాబ్ చేయాలనుకుంటున్నారో, సర్వీస్ నౌ ఏదైతే ఐటీఎస్ఎం కానీ ఐటీఓఎం కానీ అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారంగా ఏంటంటే ఇవన్నీ అడ్మిన్ అండ్ డెవలప్మెంట్ కూడా. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే మీకు జాబ్ పొజిషన్స్ అనేటువంటి తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ కంపెనీస్ కూడా ఏం చేస్తున్నాయంటే మీకు సర్టిఫికేషన్ ఉంది అంటే మీ రెజ్యూమ్ను కొంచెం త్వరగా పిక్ చేయడం అనేటువంటి జరుగుతుంది, అంటే కంపేర్ టు ద అదర్ పీపుల్. అలా అని ఏంటి సర్టిఫికేషన్ లేని వాళ్ళకు జాబ్ ఆపర్చునిటీస్ రావట్లేదని నేను చెప్పట్లేదు. కానీ కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే జాబ్లోకి తీసుకున్న తర్వాత వాళ్ళే ఓచర్స్ ఇచ్చేసి కూడా ఎగ్జామ్స్ అనేటువంటి రాపిస్తున్నాయి, ఏది సిఎస్ఏ కానీ క్యాడ్ కానీ సిఐఎస్ కానీ. కాబట్టి ఒకవేళ కనుక ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మీకు నేను సర్టిఫికేషన్ చేయాలి సార్ అనుకుంటే యూ కెన్ డూ ఇట్. అదర్వైజ్ ఏంటంటే సబ్జెక్ట్ మీద మంచి నాలెడ్జ్ తీసుకొని తర్వాత అయినా పర్లేదు సార్ నేను చేస్తాను, ప్రస్తుతానికైతే సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాను అనుకుంటే అలా అయినా పర్లేదు. బట్ వన్ థింగ్ ఏంటి అంటే సర్టిఫికేషన్ ఉంటే ఏంటంటే మీ యొక్క ప్యాకేజ్ యొక్క వెయిటేజ్ అనేటువంటి పెరుగుతుంది, అదొకటి మాత్రం చెప్పగలుగుతాను. ఓకేనా? లేదు సర్టిఫికేషన్ ఎన్ని ఎక్కువగా సర్టిఫికేషన్స్ ఉంటే అంతా మీ యొక్క వర్కింగ్ సంబంధించినటువంటిదే కావచ్చు, లేదంటే మీ యొక్క జాబ్ యొక్క సర్వీస్ను సంబంధించినటువంటి ఏదైనా ప్యాకేజ్ కనుక వస్తే మీ సర్టిఫికేషన్ ఉంటే వాళ్ళు కొంచెం హై డిమాండ్ చేసినా కూడా ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుందండి. అంటే ఇవి పారామీటర్స్ ఇవి. మీ యొక్క జర్నీ అనేటువంటి సర్వీస్ నౌలో ఎలా మనం జర్నీ కంప్లీట్ చేయాలా అండ్ ఏ సర్టిఫికేషన్స్ ఫస్ట్ చేయాలి, ఏంటి సెకండ్ చేయాలనేటువంటి మొత్తంగా కూడా మీరు డిసైడ్ చేయండి. బట్ వన్ థింగ్ ఏంటంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేటువంటి తీసుకున్నప్పుడు ఏంటంటే సిఎస్ఏ, క్యాడ్ అండ్ సిఐఎస్ ఈ 3 మాత్రం సీక్వెన్స్గా కంప్లీట్ చేసుకొని మీరు కంప్లీట్ చేసేసి కంపెనీస్కి అప్లై చేసుకున్నారనుకోండి, డెఫినెట్లీ యూ విల్ గెట్ ఏ కాల్స్. అండ్ యాజ్ వెల్ యాజ్ దీంతో పాటుగా ఏంటంటే మీకు పొజిషన్స్ కూడా మంచి పొజిషన్స్ వచ్చే ఆర్కిటెక్ట్ పొజిషన్ వరకు కూడా ఈ సిఐఎస్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని కనుక మీరు సర్టిఫికేషన్ వర్క్ తెచ్చుకున్నారనుకోండి, మిమ్మల్ని ఆర్కిటెక్ట్ పొజిషన్లో కూడా తీసుకెళ్ళి కూర్చోబెట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ అల్టిమేట్గా ఇవన్నీ ఉన్నా లేకపోయినా సబ్జెక్ట్ నాలెడ్జ్ మాత్రం ఇంపార్టెంటే, అది 100% ఇంపార్టెంట్. ఓకే, ఇవన్నీ ఒకవైపు అయితే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇంకొక వైపు అండి. మీరు చేయాల్సిన పని ఏంటంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ని బాగా ఇంప్రూవ్ చేసుకోండి. ఈ ప్యారల్గా సర్టిఫికేషన్తో పాటుగా సబ్జెక్ట్ నాలెడ్జ్ని పెంచుకొని మంచి ప్యాకేజ్ తీసుకొని ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఓకేనా? రైట్. ఇది నేను ఫైనల్గా కంక్లూజన్ ఇచ్చేటువంటిది ఏంటి అంటే సర్టిఫికేషన్ ఎంత ఇంపార్టెంటో సబ్జెక్ట్ అంతే ఇంపార్టెంట్. అండ్ సర్టిఫికేట్స్ అనేటువంటిది సిఎస్ఏ అండ్ క్యాడ్ అండ్ సిఐఎస్ ఈ 3 ఇంపార్టెంట్. ఓకే, ఎప్పుడైతే మీరు ఐటామ్ వరకు మీరు వెళ్ళినట్లయితే, ఆర్కిటెక్ట్ పొజిషన్ కూడా వెళ్ళినట్లయితే ఇవి ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. ఫైనల్గా నేను ఇది మీకు షేర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది. ఐ హోప్ నేను ఇచ్చినటువంటి కంటెంట్ అనేటువంటిది మీకు నచ్చింది అని అనుకుంటున్నాను అండ్ మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అని అనుకుంటున్నాను. ఒక నచ్చితే లైక్ బటన్ అయితే ప్రెస్ చేయడం మర్చిపోద్దండి. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్లీ నేను ఫర్దర్ వీడియోస్లో ఏంటంటే మిగతా కంటెంట్ కానీ లేదా సబ్జెక్ట్ నాలెడ్జ్ కానీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అండ్ మోర్ ఓవర్ ఫైనల్గా నేను మిమ్మల్ని ఇంకోటి కోరేది ఏంటంటే ఒకవేళ కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో పెట్టండి. డెఫినెట్లీ మేబీ అందరికీ నేను కాల్స్ రూపంలో ఆన్సర్ అనేటువంటి ఇవ్వకపోవచ్చు.
సో నాకు కాల్స్ చేస్తున్న చాలా వరకు ఏంటంటే సర్వీస్ నా గురించి తెలుసుకోవడానికి, సరే ఎట్లా ఉంటుంది, ఎలా ఎలా మనకు ప్రొసీడ్ కావాలనేటువంటి అందరూ కూడా అడగడం జరుగుతుంది. మేబీ నేను కాల్స్‌లో అందరికీ ఆన్సర్ ఇవ్వకపోతే మాత్రం సో డోంట్ ఫీల్ ఎనీథింగ్. ఒకసారి కామెంట్ రూపంలో పెట్టండి. నేను ఫ్రీగా ఉన్నప్పుడు డెఫినెట్లీ మీ కామెంట్స్ అన్నిటికి కూడా నేను ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోకని కాదు, మన ఛానల్‌లో ఉండే ఏ వీడియోకైనా కూడా మీరు కామెంట్స్ పెట్టండి. డెఫినెట్లీ మీకు ఆన్సర్ అనేటువంటిది నేను ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.